ఎట్లా చచ్చిపోయిండట రాజలింగమూర్తి అంటే భూ వివాదాలు ఉన్నాయట. ఈ రాజలింగమూర్తి హత్యా కేసులో ఏవన్గా ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయనకు రాజలింగమూర్తి గారికి గతంలో ఒక ఏడాది నుంచెల్లి ఒక ఎకరా భూమి నుంచెల్లి ఇరువురి మధ్య మంచి పంచాయతీ అయితే ఉన్నదట. ఇక అది మనసులో పెట్టుకొని పగలు పెరిగిపోయి భూ వివాదాలు ఇంకా ఇంకా పెరిగిపోయి ఇంకో ఇద్దరితోటి ఇటువంటి పంచాయతీలే రాజలింగమూర్తికి రావడంతో ఒక 10 మంది పథకం ప్రకారం అక్కడ కాపు కాసుకొని కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో పొడిచి గుడ్డలతో నరికి చంపేసిరట. అంటే ఒక మాట అయితే చెప్పాలనుకున్నా, వాటెవర్ అంటే రీజన్ ఇప్పుడు చట్టం వాళ్ళు ఛేదించి వాళ్ళు చెప్పిండ్రు గీళ్ళ కారకులు భూ వివాదమే కారణం అన్నది కదా. ఏ రకంగానైనా సరే కారకులు ఎవరైనా సరే హస్తం ఎవరిదున్నా సరే రీజన్ ఏదైనా సరే మళ్ళీ చెప్తా ఉన్నా, ఎకర భూమి కావాలనుకుంటే అన్నలారా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఎకరానికి 10 ఎకరాలు సంపాదించుకోవచ్చు కష్టపడితే. ఒక నిండు ప్రాణం ఇటువంటి పగలకు కక్షలకు పోవడం వల్ల ఏమీ రాదు పోగొట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఈయన రాజలింగమూర్తి అనే వ్యక్తి చచ్చిపోతే ఆ బాధ ఏంది ఆ లోటు ఏందనేది వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుసు, ఆయన కట్టుకున్న భార్యకు తెలుసు, ఆయన కన్న పిల్లలకే తెలుస్తుంది. రేపు అటువంటి దుస్థితి మీకు వస్తే మీరు ఊహించుకోగలుగుతారా? మీరు లేకపోతే మీ కుటుంబం పరిస్థితి మీరు ఊహించుకోగలుగుతారా? ఆవేశానికి ఊరి కాకుండా ఎకరం భూమి ఏముందన్నా మళ్ళీ సంపాదించుకుంటారు. ఓ వ్యక్తి ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాగలుగుతారా? వ్యవస్థ చాలా మారాలి. అంటే చావులు కేవలము రేపుల దగ్గరే జరగట్లేవు. మామూలుగా మనం ఒక రేపు వార్త జరిగినప్పుడు మనం చూపిస్తూ ఉంటాం. ఒక మత కల్లోలాలు లేకపోతే ఏమైనా గుళ్ళ దగ్గర మసీదుల దగ్గర ఏమైనా కొట్లాటలైనప్పుడు ఇక మతం దగ్గర రిలీజన్ దగ్గర దేవుడి కోసం ఇట్లా కొట్లాడలేదంటే చచ్చిపోతారని చూపిస్తాం. సావులు ఒక్కచోటే లేవు. ఒక రేపుల దగ్గర లేకపోతే మతం విషయంలో కులం విషయంలోనే రేపులు లేవు, మాకు మర్డర్లు లేవు. మర్డర్లు అన్ని చోట్ల ఉన్నాయి. ఇట్లా భూముల దగ్గర కొట్లాటలు వచ్చి పంచాదులు వచ్చి పగను మనసులో ఇముడుకొని వాటి కారణంగా చంపేసే ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చీటికి మాటికి రోడ్డు మీద పోతుంటే కారు కొంచెం వచ్చింది బండికి దాకిచ్చిందని ఇద్దరు పోర్లు రప్పా లేచి వెనకగించాలి కత్తి తీసి కారు డోర్ తీసి వాడిని పొడి చేసిపోతారు. రైతు ఇవ్వలేదని పొడి చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. హోటళ్ళల్లో పెరుగు ఇవ్వలేదని, ఫుడ్ బాగాలేదన్నందుకు హోటల్ యాజమాన్యం కొట్టి చంపేస్తూ ఉంది. నిజంగా చాలా మారాలి వ్యవస్థ కూడా. ఎంతాక పద్దాక గవర్నమెంట్ నానుడు పోలీస్ అధికారులు నానుడు లంచం తీసుకొని పోలీసులు పనిచేస్తుర్రు, కలెక్టర్లు డ్యూటీ సరిగ్గా చేస్తలేరు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుర్రు, రాజకీయ నాయకులు సరిగ్గా లేరంటే డిసిప్లిన్ మన దగ్గర ఉన్నదా? మన దగ్గర చిత్తశుద్ధి ఉన్నదా? ఎకరం భూమి గురించి గెట్టు భూమి గురించి గజం భూమి గురించి పగలు పెంచుకుంటామే. పక్కింటోంతో అసలు దరిద్రం ఏంటంటే పల్లెటూళ్ళలో పక్కన ఇల్లుంటే ఎంత మంచి ప్రేమలు ఎంత ఆప్యాయత ఉండాలి. పక్కన ఇల్లు ఉందంటే వాడు పగోడే. నిజంగా ఈ దేశంలో పల్లెటూళ్ళలో పక్కింటోడు పగోడే. వాడికి ఏ పక్కింటోడైనా సరే పక్కింటోడు అంటే వాడు పగోడు. వాడు పక్కింటోడు అంటే వాడు బంధువు కాదు, వాడికి అయినోడు కాదు, వాడికి దగ్గరోడు కాదు. మన ఇంటి పక్కన వాళ్ళతో మనం ఎంత ఆప్యాయతగా ఉండొచ్చు. తెల్లారు లేస్తే ముఖం చూస్తాం, ఉప్పు అంటే ఉప్పిస్తే పప్పు అడితే వాడిస్తాడు. ఈ ఆప్యాయత ఉండదు. పక్కింటోడు అంటే పగోడు. ఇది నిజం. ఇది అంటే మన దగ్గర డిసిప్లిన్ లేదు, మంచితనం లేదు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. మనం మొత్తం ఇట్లా దిగజారిపోయాం. మన దగ్గర అట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్కి మాత్రం ఏం మారుతారు? వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఓ రోజు మతం గురించి చిచ్చు పెడితే అయిపోయి, ఓ రోజు కులం గురించి చిచ్చు పెడితే అయిపోయి, ఓ రోజు భూముల కాడ పంచాయతీ పెట్టిస్తే అయిపోయి అంటారు. వాళ్ళకు కూడా తెలుసు కదా మన మీద మంచి క్లారిటీ ఉన్నది. అన్ని కుల మత భేదాలు ఏవీ లేకుండా మంచితనంతో ఒక డిసిప్లిన్ తోటి మనం ఉన్నప్పుడు, పగలకు ప్రతీకారాలకు మనం పోనప్పుడు, అప్పుడు మనం ప్రభుత్వాల మీద కొట్లాడితే అమ్మో వీళ్ళేంద్ర ఇంత ఐక్యతగా ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నారని సిగ్గు శరం వచ్చి వాళ్ళే పాలన మంచిగా చేస్తారు. ఎవరైనా అంతే కదా. పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి కేసులను క్యాచ్ చేసుకుంటారు. వీడు పగ కోసం ఎంత దూరమైనా పోతారు, వీడి దగ్గర ఓ 5 లక్షలు లంచం తీసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అదే కదా మ్యాటరు. ఆడికి పగ లేదు, ఏం లేదు, వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఒకటై కూలవుతారు అని పోలీసు వాడికి అర్థమైనప్పుడు ఏం చెప్పి నీ దగ్గర లంచం తీసుకుంటాడే? ఇటు నిన్ను రెచ్చగొడతాడు, నీకు తెలుకుంటే వాడిని రెచ్చగొడతాడు. ఏం చేయాలి చెప్పు, వాడిని ఎట్లా వేయాలి అట్లా చేస్తా. పోలీసు వాళ్ళ డిస్కషన్, నువ్వేదంటే అది చేస్తా, వాడిని మళ్ళీ బయటికి రాకుండా చేస్తా, అన్ని సెక్షన్లు పెడతా అంటాడు. ఏమన్నా చేయరు సార్, వాడు మాత్రం రావద్దు, మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను. వీడు పగ వాడికి మీద ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు కానీ వాడు జైల్లో పోవాలి. సరే నిజంగా అంత అన్యాయం జరిగింది, అంత ఇబ్బంది జరిగింది, అట్లాంటి కేసుల కంటే ఓకే. చిన్న వాటికి చీటికి మాటికి వాటికి కూడా
జీవిత కారాగార శిక్ష వేయాలి సార్ వీనికి, నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తా. అవి గంత పగలకు ప్రతీకారాలకు మనం కూడా దిగజారిపోయినాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని మనం ఎట్లా ఉన్నాం ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో కక్ష సాధింపులకు, పగలకు, ఇంకో వాటి కార్యకలాపాలకు మనం ఎట్లా పాల్పడతా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకొని అప్పుడు లంచాలు తీసుకునే పోలీసులను, అవినీతి చేసే రాజకీయ నాయకులను, పాలన సరిగ్గా చేయని ప్రతి ఒక్కరిని మనం అననికి ఉంటుంది.